హాయ్ అండి. మీకొక కథ చెప్తాను. ఒక ఊరిలో రాజు అనే వ్యక్తి ఉన్నారు. అతనికి నలుగురు కొడుకులు. నలుగురు కొడుకుల్లో ముగ్గురు కొడుకులు ఆస్తిపరంగా, సంపాదన పరంగా బాగున్నారు. ఒక కొడుకుకి మాత్రం ఆస్తిపరంగా, సంపాదన పరంగా అంతంత మాత్రంగానే ఉండేది. అందువలన తనని, తన పిల్లల్ని ఎక్కడికెళ్ళినా అవమానిస్తూ ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి పిలిచి అవమానించేవాళ్ళు. ఏమీ లేనప్పుడు మీరెందుకు ఇక్కడికి రావడం, మా పరువు తీయడానికి తప్పితే అని చాలా అవమానించేవాళ్ళు. ఇది చూసిన ఆ ముగ్గురు కొడుకుల పిల్లలు, బంధువులు అందరూ హేళనగా చూసేవాళ్ళు. అతని పిల్లలు, మాకు డబ్బు లేనందువల్లే కదా మమ్మల్ని ఇలా అవమానిస్తున్నారు. ఏదో ఒకరోజు మేము డబ్బు సంపాదించి సమాజంలో ఒక గొప్ప స్థాయికి ఎదిగి చూపిస్తామని పట్టుదలతో పనిచేశారు. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయి అంటారు కదా! అలాగే పట్టుదలతో పనిచేసి గొప్ప స్థాయిలో ఉన్నారు వాళ్ళిప్పుడు. మాకు డబ్బుంది కదా అని వాళ్ళు విచ్చలవిడితనంతో ఖర్చు పెట్టి ఉన్నది కాస్త ఊడ్చేశారు. చివరికి ఏమైంది? ఎవరినైతే వాళ్ళు అవమానించారో, హేళన చేశారో వాళ్ళ సాయమే పొందాల్సి వచ్చింది. వాళ్ళ సహాయంతో పిల్లల పెళ్ళిళ్ళు చేశారు, డబ్బు సాయము పొందారు. ఆ రోజు మీరు మమ్మల్ని అవమానించారు కదా అని వాళ్ళు మనసులో పెట్టుకోకుండా నా అన్న, నా తమ్ముడు, నా చెల్లి కదా అని వాళ్ళు సాయం చేశారు. మనుషులకి విలువివ్వండి, డబ్బుకి కాదు. డబ్బును చూసి వచ్చే గౌరవం డబ్బు ఉన్నంత కాలమే ఉంటుంది. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. కథ నచ్చిందా? ఏదో అలా ట్రై చేశానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండే. ఇది రియల్ స్టోరీ అండి, అందుకే చెప్పాను. ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ టైం ఇంకా మంచి స్టోరీతో వస్తాను. సపోర్ట్ చేయండి ప్లీజ్.